వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే ఇక్కడ నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లయితే సమాచారాలు అయితే మరి వస్తున్నాయి. మరి అమౌంట్ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అయితే రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు 2 విడతలుగా నిధులు విడుదల చేసినప్పటికీ కేవలం 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. సో ఆ పడ్డ అమౌంట్ ఒకసారి అయితే చూసినట్లయితే 5,000 కోట్లు అయితే ఖర్చు అయినట్లయితే సమాచారం. సో ఇంకా 4,000 కోట్లు అయితే ఉన్నాయి. దాదాపు 3,400 కోట్లు అయితే ఉన్నాయి. ఈ 3,400 కోట్లతోని ఇప్పటి వరకు ఈ 3వ విడతకు సంబంధించి అయితే మరి ఏం కూడా క్లారిటీ అయితే రావడం లేదు. మరి యాసంగి పంట సీజన్ సంబంధించి ఇప్పటికీ 2వ విడత నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంత్రి ఇక్కడ మన చూసుకున్నట్టయితే నియోజకవర్గం. సో ఈ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు 3వ విడతకు సంబంధించి సమయం ఆసమైనప్పటికీ కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే స్పందించడం లేదన్నమాట. సో ఇది ఒక సిగ్జెట్ అనేది చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకు రావాల్సిన మొత్తం అమౌంట్ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దాదాపు తెలంగాణలో 70 లక్షల మంది రైతులకైతే అమౌంట్ పడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు 1వ విడతలో కేవలం 1 ఎకరం వరకే అమౌంట్ అయితే పడ్డదన్నమాట. అంటే ఇప్పుడు రైతుకు సంబంధించి ఇక్కడ పొలాల మనకు ముందుగానే పెట్టుబడి సాయం అయితే అందించాల్సి ఉంటుంది. కానీ పెట్టుబడి సాయం అనేది ఈ మన ఎప్పుడు నాట్లు వేసే సమయాన్ని అందించాల్సిన అమౌంట్ విషయంలో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే వరి కోతకు వచ్చిన తర్వాత అంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఐకేపీలలో వచ్చిన తర్వాత నిధులు విడుదల చేస్తున్నట్లయితే మనకు చూసినాం అన్నమాట. సో ఇప్పుడు 3వ విడతకు సంబంధించి మనకి ఏం కూడా అప్డేట్ అయితే లేదన్నమాట. సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే లేదు. సో వరిని అధికంగా పండిస్తున్న పంజాబ్, బెంగాల్, యూపీ, తెలంగాణ రాష్ట్రాలలో సాగు విస్తీర్ణాన్ని అయితే తగ్గించాలని అయితే కేంద్రం సూచించింది. తెలంగాణలో ఏటా 5 లక్షల ఎకరాల చొప్పున సాగు విస్తీర్ణానికి 5 ఏళ్లలో ఇక్కడ చూసుకున్నట్టయితే 25 లక్షలు తగ్గించాలని అయితే టార్గెట్ పెట్టింది. ఇలా దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 2.50 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని అయితే తగ్గించాలని అయితే భావిస్తుంది. వరి అధిక ఉత్పత్తి, నిల్వ సమస్యల, ఇతర పంటల విస్తీర్ణం ఉత్పత్తి తగ్గడమే ఇందుకైతే కారణం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మరి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే చూసుకున్నట్టయితే నడకగా సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నిధులకు సంబంధించి ఇంకా కేవలం 3,400 కోట్లు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు 5,000 కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ 6,000 రూపాయల చొప్పున రైతుకు రావాల్సిన మొత్తం ఓట్లకు పంచినట్లే ఇక్కడ ఇంటింటికి అంటే ఇంట్లో ఒక మనిషికి 1,000 రూపాయలు చొప్పున అంటే 6గురికి 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే ఇట్లా పడ్డాయి. సో ఇక్కడ 2వ విడతలో చూసుకున్నట్టయితే 45 లక్షల మంది రైతులకైతే అమౌంట్ అయితే పడ్డాయి. అంటే దాదాపు 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేసిన సంగతి తెలిసిందే. సో ఇక్కడ ప్రభుత్వం అనేది ఎందుకు ఇంత పూర్తిగా విఫలమైంది అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ పూర్తిగా ఒకసారి అయితే రైతులు అయితే పూర్తిగా ఇక్కడ మనకు నిధులకు సంబంధించి అయితే ఎదురు చూసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది ఇది ఒక పూర్తిగా సిగ్గుచేటు అనేది చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.